చైతన్యరథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం సుస్వాగతం నమస్కారం. ఈరోజు మన చైతన్యరథంలోని ప్రధాన అంశాలు: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బోణి, సుమన్ గిల్ సెంచరీ, బంగ్లాదేశ్పై 6 వికెట్లతో ఘన విజయం. మిర్చి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం, ఆందోళన చెందొద్దని చెప్పి రైతులకు చంద్రబాబు నాయుడు పిలిపించారు. ధరల పతనంపై కేంద్ర మంత్రితో మాట్లాడా. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడం వల్లే ఈ దుస్థితి. పోలవరం పురోగతి, కేంద్ర సాయంపై జలశక్తి మంత్రితో చర్చించాం. పోలవరం జలాలు బనకచెర్లకు తీసుకెళ్లేందుకు కేంద్ర సాయం కోరాం. సముద్రంలోకి పోతున్న వృధా నీటినే వినియోగిస్తున్నాం. చిట్ట చివరనున్న ఏపీకి అలాంటి అవకాశం ఉంది. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఉద్ఘాటించారు. విద్యుత్ ఛార్జీల పెంపు లేదు, ఏపీఆర్సీ చైర్మన్ ప్రకటన. జగన్ కూల్ మీడియా, జగన్ పేటీఎం బ్యాచ్. గత 5 ఏళ్ల పాలనలో విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు జగన్ రెడ్డి. సిగ్గు లేకుండా, ఏం చేస్తున్నామన్న స్పృహ లేకుండా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాడు. కూటమి ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తుందని చెప్పి ఇష్టారీతిగా ప్రచారం చేసుకుంటున్నాడు. మన సార్వత్రిక ఎన్నికల ముందు కానీ తర్వాత కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా చంద్రబాబు గారు అనేక సార్లు పలుమార్లు పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు, విద్యుత్ ఛార్జీల భారం ప్రజల మీద వెయ్యము అని. జగన్ రెడ్డి అరాచకం వల్ల ఆ వ్యవస్థను ధ్వంసం చేసి దోచుకొని దాంట్లో కూడా 15,000 కోట్లు సుమారుగా అప్పులు పెట్టిపోతే ఆ అప్పులని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చుకుంటా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగానే విద్యుత్ ఛార్జీల భారం మోపమని చెప్పి ప్రకటన వచ్చింది. జాతికి అంకితం పేరిట జగన్ డ్రామాలు. మంత్రి నిమ్మల ధ్వజం. జగన్కు భద్రత తగ్గించలేదు, మిర్చి ధరపై మాట్లాడే అర్హత ఆయనకు లేదు. మంత్రి గొట్టిపాటి. కష్టాల్లో ఫైబర్ నెట్. గత నెలలో 377 కోట్ల జరిమానా. ఆ విషయం నా దృష్టికి తీసుకురాలేదు. ఆ 3 అధికారులు తొలగింపునకు అభ్యంతరం ఏంటి? ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి. ప్రజల్లో ఆందోళనలు సృష్టించే కుట్రతోనే మిర్చి ధరలపై జగన్ రాద్ధాంతం. భద్రత పేరుతో డ్రామాలు సిగ్గుచేయటం అంటూ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. 5 ఏళ్ల దుష్టపాలన సాగించి నేడు నీతి కబుర్లు చెప్తున్నావా జగన్ రెడ్డి? మీ తప్పుడు పనులకు పోలీసులు సెక్యూరిటీ ఇస్తారా? జగన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత వరలరామయ్య ఫైర్. జగన్ చెంప చెళ్ళు. ఏడాది పాటు విద్యుత్ భారాలు ఉండవన్న ఏపీఆర్సీ. డిస్కంల రాబడి వ్యయాల మధ్య అంతరం 12,632 కోట్లు. జగన్ పాపాలను భరించడానికి సిద్ధపడిన చంద్రబాబు సర్కార్. భరించాల్సిన నష్టాల నుంచి ప్రజలకు ఉపశమనం. బాబును మళ్లీ రప్పించింది అందుకేనంటూ జనంలో ఆనందం. ఎలాంటి విద్యుత్ ఛార్జీల పెంపు లేదు, ప్రకటించిన ఏపీఆర్సీ. గత 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు బాధుడు. ఛార్జీల బాధల నుంచి ఉపశమనం కల్పించిన కూటమి ప్రభుత్వం. రైతులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, ఆందోళన చెందవద్దు, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది అంటూ స్పష్టంగా ఆయన చెప్పారు. మొన్న జగన్ రెడ్డి హై డ్రామాలు చూసాం, స్క్రిప్టెడ్ డ్రామాలు చూసాం. రైతులకు గిట్టుబాటు ధర పోరాటం అంటూ ఆయన చేసిన దాష్టికం, దౌర్జన్యం, దోపిడీలు, దొంగతనాలు చూసాం. విజువల్స్ క్లియర్గా వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నా నన్ను ఏం చేస్తారులే అంటూ దౌర్జన్యంగా వెళ్ళి ఈసీని పర్మిషన్ అడిగితే ఈసీ పర్మిషన్ రిజెక్ట్ చేసింది. అక్కడికి వెళ్ళి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏడుపులు పెడబొబ్బలు. ఆ ఏడుపులు పెడబొబ్బలు దేనికి అనుకుంటున్నారు? మిర్చి యార్డ్లో 2 నిమిషాలు ఉన్నాడు ఆయన. ఆ మిర్చి ఘాటుకి, రైతు దెబ్బకి కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి. గొక్క తిప్పుకోలేపాడు మనిషి. 2 నిమిషాలు యార్డ్లో నుంచోలేని మనిషి మిర్చి రైతుల కోసం పోరాడతాడంట. ఇది నమ్మశక్యంగా ఉందా? అది జగన్ రెడ్డి పరిస్థితి. అక్కడికి వెళ్ళి నువ్వేం చేసావు జగన్ రెడ్డి? నీ మందిని వేసుకెళ్ళి దొంగతనాలు చేయించావు, దోపిడీలు చేయించావు. ఆ విజువల్స్ క్లియర్గా వచ్చినాయి. మిర్చి రైతులకు మద్దతు ఇస్తానని చెప్పి వెళ్ళి ఆ యార్డ్లోకి వెళ్ళి అదే రైతుల్ని నీ గూండాల చేత కొట్టించావు. ఈ ముసుగులో టిక్కీలు మొత్తం లేపేశారు మీరు. ఈ సందర్భంగా చంద్రబాబు గారు ఏం మాట్లాడారో చూద్దాం. మిర్చి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ధర పతనంపై కేంద్రంతో మాట్లాడాం, పరిస్థితిని త్వరలోనే కేంద్రం సమీక్షించనుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి మిర్చి ధర పడిపోయింది. గతంలో అంతర్జాతీయ మార్కెట్ బాగుండటంతో రైతులకు మంచి ధర వచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో ధరలు దిగజారాయి. మిర్చి రైతుల సమస్యలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకువెళ్ళా. కేంద్ర మంత్రికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు సమస్యలు వివరించా. శుక్రవారం అధికారులతో కేంద్ర మంత్రి సమీక్షిస్తారు అని చంద్రబాబు స్పష్టం చేశారు. మిర్చి పరిస్థితిపై శివరాజ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లిన అనంతరం జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ ఏడాది 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరించాల్సి ఉంది. ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి మార్కెట్కు వచ్చింది. దాదాపు 5 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది రాష్ట్రంలో మిర్చి సాగు అయింది. ఎప్పుడూ లేనంతగా రేట్లు పడిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% మాత్రమే ఇస్తారు. సాగు ఖర్చులను లెక్కలో వేసి ధరలు నిర్ణయించాలి.
అవన్నీ సరిచేయాలని కేంద్ర మంత్రిని కోరాం. దీనిపై శుక్రవారం సమావేశమై చర్చించిన అనంతరం స్పష్టత ఇస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. ఏ విధంగానైనా రైతులను ఆదుకోవడం ముఖ్య ఉద్దేశం. శనివారం వ్యాపారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులతో మాట్లాడి ధరల పతనానికి కారణాలు తెలుసుకుంటా. ఇప్పటికే కేంద్రానికి 3 సార్లు లేఖలు రాశాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అధికారులు వచ్చి కేంద్ర అధికారులతో మాట్లాడారు. మా ప్రధాన ఉద్దేశం మిర్చి రైతులను ఆదుకోవాలని కోరడానికి ఢిల్లీకి వచ్చాం. రైతులు నష్టపోకుండా ఏం చేయాలో చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. పంటలకు సంబంధించి ధరలు ఒక్కోసారి తగ్గుతాయి, ఒక్కోసారి పెరుగుతాయి. రైతులకు గతంలో ఏం చేయలేని వారు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. 2019కు ముందు ధరలు తగ్గితే దేశంలో ఎక్కడా లేని విధంగా 138 కోట్లు విడుదల చేసి మిర్చి రైతులను ఆదుకున్నాం. మళ్ళీ డబ్బులు ఇవ్వబోయేది ఎన్డీఏనే. బాధ్యత లేకుండా మిర్చాడ్లకు వెళ్లారు. ఎన్నికల కోడ్ అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది, కానీ పోటీలో మేము లేం కాబట్టి మాకు వర్తించదని చెప్తున్నారు. ఎన్నికల కమిషన్ వెళ్ళొద్దని చెప్పినా వినకుండా వెళ్లారు. ఇల్లీగల్ పనులు చేసి సెక్యూరిటీ కావాలని అడిగారు. మీరు చేసే ఇల్లీగల్ పనులకు పోలీసులు రక్షణగా ఉండాలా? నేరాలు చేస్తుంటే మీ వెనక పోలీసులు రావాలా అంటూ ఎమ్మెల్యే జగన్ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి ధనుమాడారు. ఇక్కడ జగన్ రెడ్డి ఆయన గ్యాంగ్ వింత కోరికలు చూశారు కదా. మేము దొంగతనాలు చేసుకుంటాక వెళుతున్నాం, మాకు మీరు పోలీసుల రక్షణ కల్పించండి అని సిగ్గు లేకుండా అడుగుతున్నారు వాళ్ళు. ఈ వింత ఎక్కడైనా చూసారా మీరు? ప్రపంచంలో ఎవరన్నా ఇలా అడిగి ఉంటారా? ఒక దొంగతనానికి వెళతా నాకు పోలీసు రక్షణ కావాలని అడగటమా? విచిత్రం కాక ఏంటిది? దీన్ని ఏంటో బొత్స సత్యనారాయణ గారు, సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి స్థానానికి వెళ్లాల్సిన వ్యక్తి. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా చేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, వైఎస్ వైజాముని ఎన్నేసి మాట్లాడినాడో అసెంబ్లీ సాక్షిగా అందరూ విన్నారు, మనమే విన్నాం. అంటే తల్లిని తండ్రిని దూషించాడు కాబట్టి బొత్స సత్యనారాయణ తీసుకొచ్చి జగన్ రెడ్డి పదవి ఇచ్చాడు ఆయనకి. ఇది మరీ విచిత్రం. ఎవరన్నా తన మనుషులను తిడితే, తన కుటుంబాలను విమర్శిస్తే మెడబెట్టి బయటికి గంటేస్తారు. ఈయన పూలమాలేసి తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదు, వినేవాళ్ళకి అర్థం కాదు. అందుకనే బొత్స సత్యనారాయణతో మాట్లాడిస్తుంటారు వీళ్ళన్నీ. ఆయన కూడా సిగ్గు లేకుండా దిగజారిపోయి మేము దొంగతనానికి వెళ్తాం, మాకు సెక్యూరిటీ అని చెప్పి అడుగుతున్నాడు. ఇది మరీ విచిత్రం కదా. జలజీవన్ పోలవరంపై చర్చ. జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని కూడా కలిసి జలజీవన్ మిషన్ పోలవరంపై చర్చించామని చంద్రబాబు వెల్లడించారు. పోలవరం పనులు సజావుగా సాగుతున్నాయి. 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నదుల అనుసంధానంపైన చర్చించాం. సముద్రంలోకి వృధాగా వెళ్లే నీరు ఉపయోగించుకుంటే రాష్ట్రంలో కరువు లేకుండా ఉంటుంది. పోలవరం నుంచి బనకచర్ల నీళ్లు తీసుకెళ్లేందుకు కేంద్ర సహకారం కోరాం. దీనిపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రతినిధులు కూడా రాష్ట్రానికి వస్తారు. జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఇంటింటికి కుళాయిల నీటిని అందించాలన్నది మా లక్ష్యం. కానీ గత ప్రభుత్వం ఈ పథకాన్ని 1% కూడా ఉపయోగించుకోలేదు. రాష్ట్రానికి 27,000 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. పైప్ లైన్ల ద్వారా కాకుండా బోరుబావుల ద్వారా ఇస్తామని చెప్పారు. కేంద్రం ఇచ్చిన 50,000 కోట్ల నిధులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు చేసింది. గుజరాత్లో ఇంటింటికి కుళాయిల ద్వారా నిరంతరంగా నీళ్లు ఇస్తున్నారు. కేంద్రం ఈ పథకాన్ని మళ్లీ నిబంధనలు మార్చి 2028కి పనులు పూర్తి చేయాలని సమయం పెంచింది. దీని ప్రకారం గతంలో కేటాయించిన 27,000 కోట్లు మాత్రమే వస్తాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కుళాయి ద్వారా నీరు ఇవ్వాలంటే అదనంగా 54,000 కోట్లు అవసరం. దీనిపై కూడా కేంద్రంతో మళ్లీ సంప్రదిస్తాం. ప్రస్తుతం 27,000 కోట్లకు డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రాన్ని నిధులు కోరతాం అని చంద్రబాబు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి కుళాయి పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే చేతకాని పరిపాలన అంటే తెలియని జగన్ రెడ్డి ఆ పథకాన్ని వాడుకోకుండా నిర్వీర్యం చేసి సర్వనాశనం చేశాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కేంద్రంతో సంప్రదింపులు చేసి జగన్ రెడ్డి వదిలిపెట్టి పారిపోయిన పథకాలని సమీక్షించుకొని కేంద్రాన్ని ఒప్పించి 2028 వరకు పొడిగించుకోవడం జరిగింది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని సిగ్గు లేకుండా మాట్లాడుతుంటారు. ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. ఆ వర్గ ప్రజలకి ఇంటింటికి కూడా నీళ్ళు ఇవ్వటం కూడా మనసొప్పల. నీ ఎస్టేట్లో అమ్మి నువ్వేమిటది జగన్ రెడ్డి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఇంటింటికి కుళాయి నీళ్ళు ఇస్తే ఆ ప్రజలు ఎంత ఆరోగ్యంగా ఉంటారు? పైగా మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, నేను నీళ్ళు ఇవ్వలేకపోయాను, ప్రజలంతా అనారోగ్యం పాలయ్యి రోడ్డున పడ్డారు, వాళ్ళు హాస్పిటల్కి వస్తే మందులు ఇవ్వలేదు మీరు అంటాడు. సిగ్గు లేకుండా మాట్లాడేంటి ఆయన ప్రతిదీ. గత ప్రభుత్వం అవలంబించిన తప్పుడు విధానాల వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతారో జలజీవన్ మిషన్ ఒక ఉదాహరణ. 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను 5 ఏళ్ల పాటు నిర్వహణ చేశారు. వాటిలో కొన్ని పథకాలకు మేము వచ్చాక మ్యాచింగ్ గ్రాంట్ కేటాయించి నిధులు ఖర్చు చేసి యూసీలు ఇచ్చాం. కేంద్రం ఇచ్చే పథకాలు ఉపయోగించుకుంటే రాష్ట్రానికి ఎంతో మంచి జరుగుతుంది. కానీ గత ప్రభుత్వం చేతకాని పాలన వల్ల సమస్యలు వచ్చి పడ్డాయి. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నదులు ప్రవహించే వరుసలో చూసుకుంటే ఏపీ చిట్టచివర ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో నేను 9 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు అనేక ప్రాజెక్టులు పూర్తి చేసి తెలంగాణకు నీళ్ళు అందించాం. ఇప్పుడు సముద్రంలోకి వెళ్లే నీరు ఉపయోగించుకోవాలని చూస్తున్నాం. వృధాగా సముద్రంలోకి పోయే నీటిని ఏపీకి ఉపయోగించుకునే అవకాశం ఉంది. వాటినే వాడుకుంటున్నాం. ఏపీలో ఎన్డీఏ చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వృధాగా సముద్రంలో కలిసిపోయే నీళ్ళను వాడుకుంటే
ఎవరికి వచ్చే నొప్పి ఏమి ఉండదు. మీరు వాడుకోవడం చేతగాక వాడుకోలేక గత పాలనలో జగన్ రెడ్డి అస్వస్థంగా చేసిన పనులన్నీ చంద్రబాబు నాయుడు గారు చక్కదిద్ది ఒక ఘాటుని పెడతా అంటే ముసుగు వేసుకొని ఇంకా నీచంగా మాట్లాడటం ఆక్షేపణీయం.